నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ TSR కాంప్లెక్స్ బిసైడ్ V2 విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్లోకి టక్కని గుర్తొచ్చేది 2-3 గుర్తు వస్తుండే. మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్లబొక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారం అది ఎంత నాణ్యతగా ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్లికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి. శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. లేదా మళ్ళా సాయంత్రం 4 గంటల వరకే చెప్పండి అక్క. నా శేఖర్ మళ్ళా 6 గంటలు వస్తే మళ్ళీ చూసే ఉండదు. మీరు చూసారు అది మళ్ళీ వెళ్ళంగా ఏమి పండుగ నీది కాలే నువ్వు బతికేదేం లేదు. పిల్లోడు చూసిపోయినాడు. పలకాడు ఉలుకు పలుకు లేదు. ఆ ముస్లిం ఏమొద్దులే. ముస్లిం ఎందుకు పండుగ వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు వస్తున్నారు చూసేకి. పండుగ శేఖర ఎవరు వాళ్ళు వస్తున్నారు. పండుగ చూసిపోతారు. అదేమో నీళ్ళు పోసి అంతరించు కొవ్వని. అదేమో నీళ్ళు పోసి అంతరించు కొవ్వని. నీళ్లు పోసి నీకెందుకు పండుకోరా? శేఖర వాళ్ళు వచ్చి చూసిపోతానంట. ఎవరు చూసిపోతారు? ఇప్పుడు ఏం చేస్తారు? ఏందో చేస్తాను. పండుకో. నీళ్ళు పోసిన పండుకో. ఆ పక్క తిరిగి పండుకో, ఆ పక్క జరుగు. పండుకో ఆ పక్క తిరిగి పండుకో. ఈ పక్క చూడదు. సేపు అంతే గంట సేపు ఉలుకు పలుకు లేదు. మళ్ళా ఇప్పుడు వచ్చినా నీకు కరెంట్ లేదని పనుకుంటాను. నువ్వు పండుకో నీటిగా. నువ్వు పండుకో. వాళ్ళు వస్తే మళ్ళీ మర్యాదలు పోతాయి. రవి కాయలు తీసుకున్నామని చెప్పు. దానిమ్మకాయ ఏమండి? ఏ అమ్మా వచ్చిన వాళ్ళంతా ఇవే తెస్తారు అరటి పండ్లు. ఏమన్నా ఏం చేస్తాను? ఏమన్నా ఏం చేస్తాను? నీళ్ళు పోసి ఎంత తమాషగా ఫ్రూట్స్ మనిషి కరెంట్ మీద పనుకుంటే ఏం నువ్వు రేట్ ఎక్కువైనాయి. కాలనీలో అందరికి చెప్పేసి వచ్చినాను. పిల్లోడికి ఆరోగ్యం చాలా బాగాలేదు, బెడ్ మీద పాస్ పోసుకుంటున్నాడు. పిల్లోడికి ఆరోగ్యం చాలా బాగాలేదు, బెడ్ మీద పాస్ పోసుకుంటున్నాడు. మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. సాయంత్రం ఏదో పిండం పెట్టాలా అంటే అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. అయ్యో 2-3 ఏడిచినారు కూడా. చిన్న వయసులో పిల్లోడు పిండాలు దెబ్బతిని పిండం పెట్టుకునే వయసు వచ్చింది అని చెప్పి 2-3 ఏడ్చి ఫ్రూట్స్ ఇచ్చి పోతారు. ఇంట్లో ఫ్రూట్స్ పెట్టాను. 1 గంట పండుకుంటే ఇంతమందికి చెప్పిన మొత్తం బజార్ అంతా ఇచ్చినవా? ఇప్పుడు 70-80 మంది వచ్చిపోయింటారు. నీకు సుగలేదు, ఏం లేదు. ముస్లిం అయితే ఇట్లా పట్టుకొని మంచి కామాంధుడు ఉన్నట్లున్నాడు. పిల్లడు ఇంత వయసులో చచ్చిపోయినందుకు పెళ్ళైందే లేదా అని కూడా అడిగే. ముస్లిం పండుకో కాదు దానిమ్మలో తేవండి.
ఏం చేస్తావు నువ్వు? ఏం తిక్కమేమన్నా బాలేని వాళ్ళకి ఏం బాగా అని చెప్తాను నువ్వు? జనాలందరికీ కదిలిస్తాను బాగుంది బాగాలేకుండా అని కూడా 5:30 చచ్చిపోతాను బెడ్ మీద అని చెప్పినాను పండుకో నువ్వు. 5:30 చచ్చిపోతాను బెడ్ మీద అని చెప్పినాను పండుకో నువ్వు. ఎవడు చెప్పినాడు నీకే? ఏమి తప్పు? దానిమ్మకాయలు 200, యాపిల్ 200, ఏది ముట్టు కాయలు 200 చెప్తున్నారు. పండ్ల కోసం నన్ను చంపేస్తాను నువ్వు? ఏంటి కదిలిస్తావు జనాలకే? అదే డాక్టర్ చెప్పినట్లే సేమ్ రోజు మాత్రలు మందులు ఎక్కువ మతి స్థిమితం అవుతుంది. ఒకవేళ జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ అట్లా బిహేవ్ చేస్తే ఖాళీలో కొట్టి సంపండి అని చెప్పిన డాక్టర్. నువ్వు ఇప్పుడు ఇట్లా తిన్నా నేను అట్లా చెప్తాను, మరసాదంగా పండుకో. నీకు లెక్క ఇప్పుడు గొట్ల మూడ లెక్కల కోసం నన్ను చంపేస్తాను నువ్వు. మధ్యలో 2 కేజీలు సపోటా వచ్చింది, 3 కేజీలు దానిమ్మ వచ్చింది, 1 నిమిషం గ్రేప్స్ నల్ల ద్రాక్ష తెమ్మంటే వాడు ఏదో వేరే వైట్ కలర్ ద్రాక్ష తెచ్చినాడు. సీడ్స్ లేకుండా ఉండే నల్ల ద్రాక్ష అయితేనే తాగి బాగుంటుంది, తినే బాగుంటుంది. చూడు పోయినారంతా ఇంకో గంట నుండి తప్పిళ్ళు కూడా కొట్టిస్తాను నీకు. నాకు తెలుదు అయిపోయి ఏరియా కార్పెంటర్ వచ్చినాడు, తప్పిళ్ళు కొట్టిస్తాను. కూర్చో చెప్తా, కూర్చో కనపడకూడదు, కూర్చో. తప్పిళ్ళు కొట్టిస్తాము, పిల్లని ఊరేగిచ్చేసి డబ్బులు ఉన్నాయంటే లేవన్నా మీరెవరో పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు లెక్కలు నువ్వు తీసుకుంటావు లెక్క. నా సాగు గురించి నువ్వు చెప్తాను. నువ్వు చెడుకుంటాను నువ్వు. చంపినానేమన్నా ఆరోగ్యం బాగున్నాను. ఏది బాగుంది? 3 ప్యాంట్లు అన్ని తడిసిపోయి బెడ్ అన్ని బయటకు వేసి వానేమో పోసుకుంటున్నాడు. వారం నుంచి ఎంత లెక్క ఖర్చు పెట్టాలో ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపిల్ల నిన్నే. ఎవడు చూసినాడు? ప్యాంట్లు ఆడమార్చాను. మీరు మొన్నేమో సామాన్లు బాగుంది కానీ గుడ్ల తప్పుడు చెప్తాడా? ఏమే తిక్కామన్నా నీకేమన్నా? బట్టలు ఉదుతారు, నీళ్ళు వస్తాయి అనింది. తెల్లు వాళ్ళకి నువ్వు పోస్తానేది వస్తాను దూరం కాలనీ చివరి వరకు పోతాది. వాళ్ళకి నువ్వు పోస్తానేది వస్తాను దూరం కాలనీ చివరి వరకు పోతాది. పండుకో అంటే ఉచ్చపోతుంది అంతా పోసినావని నేను చెప్తానని లేదు. ఏదో నాది నా ఆత్రము నా తాపత్రము నా. నువ్వు కాయలు పూలు కోసం చేస్తావు. పూలు నువ్వు తీసుకో, ఊరేగు శవం మీద చేసి నేను పుట్టును కాయలు. ఈ చూడు అబ్బా బండి వేసుకొని వెళ్ళిపోతున్నాడు. చెప్పినా పిల్లోడు చూసుకున్నా మళ్ళీ 5 గంటలకి చూసేకుండదు, పిల్లోడు చచ్చిపోతాడు అని చెప్పిన. కాయలు తెచ్చే పోతున్నాడు ఆయన. మళ్ళీ నేను తప్పుగా కాయలకే పోతున్నాడు. ఇప్పుడు అంటే కదా దానిమ్మకాయలు తినా మంచి మంచి గల్ల 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 డబ్బులు కూడా ఇస్తున్నారు. కొంత పండుకొని దొక్కుతా నటించు. వచ్చేవాళ్ళు రండి త్వరగా చూసుకుని పోయాలి చూసుకో. లెక్క నీకు ఇస్తా, లెక్క కూడా ఇస్తా. ఆల్రెడీ వచ్చింది నాకు కూడా. నువ్వు పండుకొని నువ్వు దగ్గి ప్రాణం ఇప్పుడే పోతుంది అనుకోలేదు. రండి అందరు పెద్దోళ్ళు గిద్దోళ్ళు వచ్చి 5 10 వేసి చివరి నేను కూడా లెక్క తిన్నా, డబ్బు కాయలు ఫ్రూట్స్ తిన్నా. నువ్వేమో కంటిన్యూ చేసి నువ్వేమో తీసుకుంటావని చెప్పు. నేను కూడా 2 ఏడ్చుకుంటా పిలుస్తా. పండుకొని చేస్తే ఇద్దరికి లెక్క వస్తాయి. ఏంటి చచ్చిపోవాలంటే ఏంటి చచ్చిపోతారు అని అడ్డం తిరుగుదాము సాయంత్రం అయితే. నీకు చెప్తే మా పోయి చచ్చిపోతామని బతకచ్చు, ఏదని జరగచ్చు. గట్టిగా ఏడ్చుకుంటా వచ్చి ఏదైనా ఇవ్వండి, ఫ్రూట్స్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి పోసుకుంటానే ఉన్నాను గట్టిగా. చచ్చిపోతున్నా నాకు ఎవరైనా సాయం చేయండి. అనాథంలో పడినా నాకెవరు లేరు. 5 10 20 ఇచ్చిపోండి. పండ్లు ఎంతకి తెగించారా? సపోటా, బత్తాయిలు, ఊరే జాగారే బాడిగారే అవన్నీ ఉంటే రక్తం గడ్డలు కక్కుంటాడు పిల్లోడు. ఎవరెవరు పెద్ద మనుషులు రండి అట్లా 5వ పిల్ల ఇచ్చిపోదురు. వస్తాను ఎవరు లేరు కాబడమ్మా. చెప్పినా నేను రోగిష్ణ కూడా ఇళ్ళగాడ పెట్టద్దండి, రోగం సోపుతుందని. మీరు ఎవరు నమ్మలే.
ఈ రోగం 10 మందికి సోకింది అనుకో, ఏ రోగిష్ణ కొడుక, ఏ తలకాయ కింద పెట్టుకునేది కాదు దొమ్మలు. అదే రోగిష్ణోని ఇంటికాడ ఉన్నాడని చెప్తా అంటే మీరు చుట్టుపక్కల పట్టించుకోకుండా మంచం మీద ఉన్న వాళ్ళు మీరు మంచం మీదకి వస్తారు రేపు పొద్దున. మొత్తం ఆడు చంపినాడు జనాలని ఆడ రోగం ఇక్కడికి మళ్ళీ అవునాయమా గుట్టవాడా, ఇక్కడికి మళ్ళీ అవునాయమా గుట్టవాడా. రోగం వచ్చిన వాళ్ళవి ఊరవతలు ఉండు. ఎవరికి వచ్చింది? నీకు వచ్చిందేమన్నా? ఎందుకు సోకిస్తాను లేదు. రోగం వచ్చిన సంబడంలో తప్పు లేదు. ఒకరిని చంపేనా 10 మందిని బతికించండి. నాకు బాగుంది నేను చంపల్లా. ఏమట్లా చెప్తాను వాళ్ళ ఎవరికి సోకాలని నువ్వు ఈడ దగ్గుకుంటా వామిటింగ్ చేసుకుంటా పాస్ పోసుకుంటా ఎవడురని బెడ్డేసి నా కొడుకు ఇళ్ళ ముందరా పడేలా సాపేసి తీరే బెడ్ బయటికి కళ్ళు బయటికి కళ్ళు. కరోనా అన్న వేరే వాళ్ళు దీనికైతే ఖచ్చితంగా నువ్వే బాధ్యుడు. చెప్పేది నువ్వు, నేను చెప్పినాక కరోనాకి ఎంతమంది చచ్చిపోయారు, కొన్ని కోట్ల మంది చచ్చిపోయినారు. ఇప్పుడు ప్రశాంతంగా దాని నుంచి బయటపడి మనం బతుకుతాను. మనల్ని ప్రశాంతంగా బతకనీయకూడదని కుట్ర పన్ని ఒక వ్యాధిని అదే పనిగా సోకించుకొని జంతువులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని తెచ్చుకున్న రోగం ఇది. తెచ్చుకున్న రోగం ఇది. ఎవరితో జంతువుతో నా తెలిసింది నేను చెప్తా, నువ్వేమే జంతువులతో అక్రమ సంబంధం పెట్టుకొని తెచ్చుకున్న రోగానికి విరుగుడు లేదు. ఒకటి మీరు కొట్టైనా చంపండి, రాళ్ళతో తలకాయలు బాధైనా చంపండి, లేదా రోడ్ రోలర్ కింద వేసి నజ్జునుజ్జం చేయండి, లేదా కాలనీ పైసలు నెక్స్ట్ ప్రపంచం నువ్వు జంతువులతో పండుకుంటే చూసినావా? పెట్టుకున్నా చూసినావా? నువ్వు చూసినావా? అంటే చూపిస్తావా? నువ్వు జంతువుల్లో పండుకునే చూపిస్తావా? జనాలు నువ్వు జంతువుల్లో పండుకునేది బయట వీధి కుక్కలతో తిరిగేది పందులతో తిరిగేది జనాలు చూడాలంటావా? రోగం సోకించుకోయింది కాక నువ్వు మళ్ళీ అధిక ప్రసంగం మాటలు వస్తున్నాయి నీలో. చైతన్యవంతమయ్యి వాళ్ళేనో కట్లు తీసుకుంది నాకు తెలిసి కొట్టి ప్రజలు చైతన్యవంతం. ఎందుకు రా నాయన ఇది పరుపా? ఏది ఏ సినిమాలో యాడ్ ఇచ్చినారు నీకు? ఇది కుక్కలు పోసేదే, నువ్వు పోసేదే, పిల్లులు పోసేదే, ఏమిదేనా పరుపు? ఏమైనా పోసుకునే పరుపా ఇదేమన్నా? పండుకునే పరుపా ఇదేమన్నా? నువ్వు రోగాలు సోకించుకునేది కాక జంతువులకు కూడా రోగాలు సోకించుకుంటా, జంతువుల్లో కూడా కామాన్ని పెంచుతూ జంతువుల్ని కూడా లేనిపోని ఆలోచనలు జంతువుల్ని కూడా వాడుకుంటూ జంతువుల్ని కూడా మైండ్ మార్చి ఆకర్షించుకుంటా బెడ్ మీద కూర్చొని ఫ్యాన్ కింద కనుకుంటా ఎవరు గమనించడం లేదేమో. పోనీ అపార్ట్మెంట్ లో పైన ఉన్నారు, వాళ్ళన్నా గమనించలే కదా వీడు ఏమేం చేస్తున్నాడు. అక్కడంతా మామూలు ఈ రోతలు కాబట్టి రోతలుతో ఉంటాయి అని ఎవరు చేస్తారప్పా? నమ్ముతారేమో మీ మాటలో? ఏమే నాతో పాటు ఎవరు సిద్ధం? రాజకీయాలు పోతాం ఏమన్నా రాజకీయ సిద్ధం కాదు. దీన్ని పూడి చేసేకి నీ నాతో పాటు ముందు అడిగేయడానికి ఎవరు సిద్ధం? నీ కొట్లో ఓడి చేస్తాను మళ్ళీ నీకు ఎట్లా మాటలు ఇవన్నీ వేస్తే ఇద్దరు మాత్రం ఏమన్నా యుద్ధానికి పోతే సిద్ధమవుతారా? సిద్ధము గిద్దం బొంగులో అన్ని పెట్టి అది తీసిపోయి నీ పరుపు నువ్వే తీసుకోపోయి ఊరవతలు పండుకో. కాలనీ వాళ్ళు నీకు పొద్దున మధ్యాహ్నం సాయంత్రము ఏదైనా ఫుడ్ పంపిస్తారు, ఏదో చేసుకుంటావు. బెడ్ మీద ఆడ చేసుకో. నీకు జంతువులు ముఖ్యమా? జంతువులు ముఖ్యమైతే అడవిలో ఉన్న జంతువులను అలవాటు చేసుకో.
నువ్వు ఈడ కొంపల కాడ తిరిగే కుక్కల్ని, కొంపల కాడ తిరిగే పిల్లిల్ని, పందుల్ని ఏంది నువ్వు ఇప్రటైజ్ చేస్తాను ఏమన్నా? ఎందుకు వస్తాయి లోపల గేట్ తీసుకుంటా జంతువులు? అన్నం మీరు పెడతా అన్నం ఆశ చూపుతాను. చికెన్ ముక్కలు కోడి కాళ్ళు వేస్తాను బయటకు ఆడే ఉన్నాయి. బెడ్ మీద రాలే కదా, బెడ్ మీద ఎవడు చేస్తాడు? ఎవడు చేస్తాడు? ఏమన్నా ప్రేమ అంటే నువ్వు తెచ్చుకొచ్చామా? ఖాళీలో కూడా చూసినారు ఇంత ముందు కుక్క పనుకోయింది, ఆ పక్క పిల్లి కుక్క చేసేటనా? ఎందుకు పనుకోయింది, బుద్ధి ఎందుకు పనుకోయిందని డౌట్. ఎందుకు అనుకుంటా ఒక ప్యాన్ వచ్చిందేమో. ఎందుకు వచ్చింది? బాగా గాలి కంఫర్ట్ ఉందేమో. కంఫర్ట్ బా బెడ్ లో భలే కంఫర్ట్ ఉంది నీకు. నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు జనాలలో చైతన్యం రావాలా, జనాలలో మార్పు రావాలా, జనాలలో ఒక విప్లవం రావాలా, జనాల్లో ఒక పగ ప్రతీకారం తీర్చుకునే స్వభావం రావాలా, ఎక్కడికక్కడ తప్పు జరుగుతుంటే దాన్ని అణిచేసే ధైర్యం రావాలా. ఇలాంటి నీచులని చెండలుగా చీల్చి పేగులు బయట తీసే కానీ మనకు స్వాతంత్రం రాదు. ఎక్కడికక్కడ తప్పు జరుగుతుంటే దాన్ని అణిచేసే ధైర్యం రావాలా. ఇలాంటి నీచులని చెండలుగా చీల్చి పేగులు బయట తీసే కానీ మనకు స్వాతంత్రం రాదు. ఇట్లా వాళ్ళు చెప్పే వాళ్ళని నమ్మకూడదు. ఇట్లా వాళ్ళు చాడీలు చెప్పేవాళ్ళు అసలు భూమి మీద ఉండకూడదు. ఉండకూడదు. ఏం చేయకూడదు. లేచినాడు పిచ్చి పట్టింది, మళ్ళీ కుక్క కావాలా, పిల్లి కావాలా, జంతువులు కావాలా అంటాడు. అడవిలో విడిచిపెట్టి వస్తా, బండి స్టార్టింగ్ లో పెట్టుకోండి. ఏమి ఎవడు పిచ్చి పట్టింది? ఎవడు పిచ్చి పట్టింది? నా కాడ పిచ్చి పట్టలేదు. నీ కాడ మంచిగా ఉండాలా, బాగుండా. నాకు మేడం లేదు, బాగా లేకపోతే బాగుండాలి. నీ కాడ తిక్కలు కాదు, ఎర్రని కాదు, మంచి ఎంత పని అయిపోయా. అసలు ఈ ఊరన్నా ఉన్నారా ఈడ? అసలు ఇంత ఘోరం జరుగుతుంటే మా కొంపలోనే ఉందని ఈరోజు మీరు సంబరం పడచ్చు. కానీ యాదవ రోజు మీ ఇంట్లో కూడా ఎవరెవరికి రాకపోదు, బయట మంచం మీద పడుకోకపోరు. రండి జనాలు తల్లి రండి. ఇప్పుడు ఏం చేస్తారు? రెచ్చగొడతాను. జనాలందరిని పిలిపించి నేను కుక్కర్ కొట్టినట్టు కొట్టుకుంటే రబే ఊరవతలు, జనాలందరిని పిలిపించి నేను కుక్కర్ కొట్టినట్టు కొట్టుకుంటే రబే ఊరవతలు వేసేకి కొట్లమోడ మళ్ళా అంతే. ఏ మ్యాటర్ లేదంట చూడండి. ఏం లేదు, మ్యాటర్ లేదు, ఏం లేదని చెప్పి ఇట్లా తయారైనాడు. ఏ శంకర్ మమ్మడ గొట్టమోడ నాకేం మ్యాటర్ లేదా, నాకు అన్ని ఉన్నాయి, అన్ని అవలక్షణాలు ఉన్నాయని మీ ముందరే ఒప్పుకుంటున్నాడు. కాలనీ వాళ్ళు ఇప్పటికైనా ఇంట్లో నుంచి ధైర్యంగా అడుగు బయట పెడతారా? లేదు, లోపలే వాకిలు వేసుకొని ఉంటారు. ఇంటి కాలనీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తావా? ఛాలెంజ్ కాదండి, కొద్దిగా ఎవరైనా రమ్మంటావా? అంటే ఎవరైనా ఏ రోగం ఉంది అని వాళ్ళు భయపడి దగ్గర రావడం లేదు. ఒకవేళ వాడు ఈడే ఉన్నా కూడా ఎవరు పలకరించద్దండి. కనబడించిన వెంటనే వెనక్కి పరిగెత్తి వెళ్ళిపోండి. శుభ్రంగా ఏం తిక్కారా నీకేమన్నా కుట్లమమ్మడా బాండూరు కూడా గొప్పలు చెప్తారా నువ్వు? జంతువులతో దానితో దీనితో అని చెప్తావా? అంటే ఏంది? దానికి అవి ఇవి బిస్కెట్ గిస్కెట్లు పెట్టి దానికి చెడగొడతాను అని దాని అర్థం. అంటే అవి కూడా వేసేది కూడా ఏమే మళ్ళా కొత్త ఇది కూడా ఎట్లా బతికిల్లు అర్థం కావడంలే. డబ్బులు అయిపోయినాయి. నా స్తోమత తగ్గట్టు నేను ఖర్చు పెట్టినాను, మొత్తం చూసుకున్నా. చివరి క్షణాలు 3 గంటలు ఎవరైనా లెక్కించి ఆదుకుంటే తప్పితే ఒక 5 లక్షలు బతికించే వీలవుతుంది. లేకపోతే నేను ఏం చేయలేను, నేనేం మాట్లాడలేను. శవాన్ని ఊరవతలు తీసిపోయి కాల్ చేయడం తప్పితే నేనేం చేయలేను. పడుకో, పూర్తి చేస్తా కట్టి. అన్ని నా దొంగ నాటకాలన్నీ ఎవడుతాడు 5 లక్షలకి కొట్లమ్మడా? ఏ మనిషి ప్రాణానికి గీలేరు 5 లక్షలు? ఎవడుతాడు కాలరా? ఈకపోతే అంత డబ్బుల కోసం వస్తే ఏడ్చుకుంటే మన నవ్వేది మనం రెచ్చుకుంటేనంత కొట్లమ్మ బతికిస్తారా? బతికించుకుంటా ఎప్పటికైనా. 6 నెలలుగా నా బంగారం, నా డబ్బు, నా సంపద అంతా నీ మీదే ఖర్చు పెట్టినా. నాది 1 రూపాయి
ఆఖరిక్షరంలో 5-10 ఇచ్చే ఆపద బాధలు అవ్వండి అడుక్కున్నట్టు ఏంది కుట్రమోడ ఏమే నీకోసం అడుక్కునే కదా సిద్ధము బుచ్చబట్టే కదా సిద్ధము నువ్వు బతకాలి నువ్వంతా యాక్టింగ్ చేయించినా నువ్వు కుట్రమోడానికి మొన్నీ ఊళ్ళు కార్పొరేటర్ వాళ్ళ ఇంటికాడికి పోయిస్తాను బండి పనుకో బొస్సా కార్పొరేటర్ అన్నా